హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో పిల్లల వీడియోస్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. కిడ్స్ రిలేటెడ్గా కనుక చేస్తున్నట్లయితే నేను యాక్చువల్గా దీని గురించి వీడియో చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈ కిడ్స్ రిలేటెడ్ వీడియో దీని గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగితే నేను అప్పుడు ఆ టైంలో కొంచెం బిజీగా ఉండి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ పెట్టవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ఊరికే ఒక వర్డ్లో చెప్పేసి ఒక సెంటెన్స్లో చెప్పేసి వదిలేశాను. అప్పటి నుంచి కూడా ఇంకా డీటెయిల్డ్గా చేద్దాము అండ్ దాని కింద కొన్ని డౌట్స్ అడిగారు ఆ వీడియోలో కామెంట్స్లో. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత పర్సనల్గా వచ్చి కొన్ని డౌట్స్ అడిగారు. అవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అట్లాగే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఉండడానికి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇది అన్ని ఛానల్స్కి రాదు, కొన్ని ఛానల్స్కి వస్తుంది. కిడ్స్ని వీడియోస్లో చూపించే వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్. అండ్ ఇక్కడ ముందే చెప్తున్నాను ఒక మాట, మీరు కిడ్స్ని చూపించకూడదు అనేది అసలు ఏమీ లేదు. కిడ్స్ని చూపించవచ్చు వీడియోస్లో, అది అసలు ప్రాబ్లమే కాదు. కాకపోతే కొన్ని రూల్స్ తెలుసుకుని పెట్టాలన్నమాట వీడియోస్ని. అవి ఏంటి అనేది మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. అండ్ దాంట్లో ఆ వీడియో కింద కామెంట్స్లో నాకు మెయిన్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, డ్యాన్స్ చేపిస్తూ పెట్టొచ్చా అనేది పెట్టారు. డ్యాన్స్ చేపిస్తూ పెట్టొచ్చు వీడియోస్, మీరు ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మీరు ఇప్పుడు షార్ట్స్లో పెట్టాలనుకోండి, షార్ట్స్లో 1 minute సాంగ్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. రీమిక్స్ ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మ్యూజిక్. సో సాంగ్కి డ్యాన్స్ వేస్తే మామూలుగా మనకి ఇప్పుడు యాడ్ సౌండ్ ద్వారా ఎట్లా చేస్తున్నామో సేమ్ అదే విధంగా. ఒకవేళ మీరు అక్కడికక్కడ వీడియో రికార్డ్ చేసినా ఓకే, ఐ మీన్ యూట్యూబ్ నుంచే మన యూట్యూబ్ నుంచి ప్లస్ క్లిక్ చేసి క్రియేట్ షార్ట్కి వెళ్ళి యాడ్ సౌండ్ క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు రికార్డ్ చేసినా ఓకే వీడియోని. లేదు అంటే ఆల్రెడీ డ్యాన్స్ చేసేసిన డ్యాన్స్ వీడియో ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ యాడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అది రీమిక్స్ సౌండ్ ద్వారా మీరు సౌండ్ యూజ్ చేస్తున్నట్లు. అది నాట్ ఓన్లీ పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా కూడా చేయొచ్చు, దాంతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ లాంగ్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి లాంగ్ వీడియోస్లో కూడా యూజ్ చేయొచ్చు మ్యూజిక్, కానీ కాపీరైట్స్ వస్తాయి. కాపీరైట్ వచ్చినా ఛానల్కి ఏం ప్రాబ్లం కాదు, అది కాకపోతే ఆ వీడియోస్కి రెవెన్యూ రాదు అంతే. మరి ఎక్కువ మంది పెడతారు కదా, అందరూ డ్యాన్స్ మరి డబ్బులు రాకుండానే పెడతారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఎక్కువ మంది డ్యాన్స్ కవర్ సాంగ్స్ ఎవరైతే చేస్తారో అందరికీ కాపీరైట్స్ వస్తాయి. ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కాపీరైట్ వస్తుంది, కాపీరైట్ రాకుండా మూవీ మ్యూజిక్ ఎలా పెట్టాలి అని చెప్పి. కాపీరైట్ ఎవరికైనా వస్తుంది, మీరు చూడలేరు కదా వాళ్ళ ఛానల్ని. మీ ఛానల్లో ఏం జరుగుతుంది మాత్రం మీరు చూడగలరు, మీరు వేరే ఛానల్లో చూడలేరు కదా. సో మూవీ రిలేటెడ్ మ్యూజిక్ లేదా కాపీరైటెడ్ మ్యూజిక్ మీరు ఏది తీసుకున్నా సరే కాపీరైట్స్ అనేది వస్తుంది. మరి వాళ్ళందరూ ఎందుకు పెడుతున్నారు కాపీరైట్ వస్తాయంటే, చాలా మంది పాపులారిటీ కోసం పెట్టుకుంటారు కవర్ సాంగ్స్ అనేది. దాని ద్వారా వాళ్ళు కనుక పాపులర్ అయ్యారనుకోండి, వేరే ఏదన్నా షోస్ లేదా ప్రమోషన్స్ అట్లా వస్తాయి కదా, సో దాని గురించి పెట్టుకుంటారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టొచ్చు, వాటికి పెట్టకపోయినా కూడా ప్రాబ్లం లేదు సాంగ్స్ వరకు అయితే. కాకపోతే ఆ సాంగ్స్ కూడా వల్గారిటీ ఉన్న సాంగ్స్ కాకుండా నీట్గా డ్రెస్సింగ్ అది నీట్గా ఉండాలి. అండ్ డబుల్ మీనింగ్ సాంగ్స్ కాకుండా మంచి సాంగ్స్కి, కొంచెం ట్రెడిషనల్ సాంగ్స్కి అట్లా వేపిస్తే ఏ ప్రాబ్లమో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ ఓన్లీ కిడ్సే కాదు, ఆ టైప్ ఆఫ్ వీడియోకి ఆడియన్స్ ఓన్లీ కిడ్స్ అవ్వరు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు కదా అవి. సో ఏం ప్రాబ్లం లేదు. ఈ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగారు డ్యాన్స్ రిలేటెడ్గా, అందుకే ఇంత పర్టికులర్గా అయితే చెప్తున్నాను. అండ్ వ్లాగ్స్ విషయానికి వచ్చేసరికి కిడ్స్ని చూపిస్తూ వ్లాగ్స్ చేస్తారు. అండ్ కొంతమంది ఓన్లీ షార్ట్స్ పెడుతూ ఉంటారు కిడ్స్ని చూపిస్తూ, మొత్తం కిడ్సే ఉంటారు ఛానల్లో. మరీ ఆ విధంగా అయితే ఉండకూడదు ఛానల్. అండ్ వీళ్ళకి ఏం ఇష్యూ వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తాను. అసలు యూట్యూబ్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఒక రకమైన ఛానల్స్, వాటికి ఇష్యూస్ వచ్చేవే అవి, కానీ మానిటైజేషన్ అయిపోతుంది ఫస్ట్. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని ఛానల్స్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ రూల్స్ అన్నీ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న రూల్సే. కాకపోతే ఏంటంటే, వీడియోస్ పెరిగే కొద్దీ, ఆ వీడియోస్కి వ్యూస్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఆ ఛానల్స్ని ఎక్కువ గమనిస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్. ఇదంతా అల్గోరిథం ద్వారానే, ఎవరు హ్యూమన్గా ఇచ్చేసేదైతే కాదు. సో వాళ్ళకి వచ్చిన ఇష్యూ ఏంటనేది చెప్తాను, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లల్ని చూపిస్తూ ఊరికి జస్ట్ మ్యూజిక్ వాడుతూ ఉంటారు, రీమిక్స్ సౌండ్. అఫ్కోర్స్ అందులో కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళు కాన్సెప్ట్ క్రియేట్ చేస్తారు. అండ్ అంతా కూడా మొత్తం వీడియోస్ అన్నీ కూడా పిల్లలతోనే ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు వీడియోలో. కానీ కొన్ని వీడియోస్లో ఏంటంటే మొత్తం పిల్లలే ఉంటారు, మొత్తం పిల్లలు అక్కడక్కడ పేరెంట్స్ కనిపిస్తూ ఉంటారనమాట. అందులో కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, పిల్లల్ని పట్టించుకోకుండా
వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అక్కడ. అది ఒక కాన్సెప్ట్ లాగా చేసి పెడతారు వాళ్ళు. సో అక్కడ ఏంటి, పిల్లలు బాధపడుతున్నట్లు, అక్కడ పిల్లలు బాధపడుతున్నట్లు చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చేసేది మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఆ పేరెంట్స్ అదే వీడియో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసేది మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. మంచి ఉద్దేశం అంటే ఏంటి, ఇక్కడ పిల్లల్ని అలా వదిలేసి వీళ్ళిద్దరు ఇట్లా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పడం ఉద్దేశం అక్కడ. లెక్కైతే వాళ్ళు ఆలోచించేది కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ యూట్యూబ్ సిస్టమ్స్కి అది రాంగ్గా డిటెక్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే పేరెంట్స్ని ఎక్కువ కంటే పిల్లల్ని ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆ వీడియో మొత్తం ఇప్పుడు 1 minute వీడియో ఉందనుకోండి, షార్ట్ ఉందనుకోండి, అందులో 45 seconds కంటే పైన పిల్లల ఇదే ఎక్కువ ఉంటుంది. మిగతా 15 seconds మాత్రం పెద్దోళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు. అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా మీరు. అది ఏ కాన్సెప్ట్ ఆఫ్ వీడియో అయినా సరే, కిడ్స్ విషయంలో వీడియో లెంత్లో మోర్ దాన్ హాఫ్ పెద్దవాళ్లే కనిపించాలి. ఐ మీన్ అడల్ట్స్ కనిపించాలి. ఇప్పుడు మీరు ఒక 10 నిమిషాలు బ్లాగ్ చేశారనుకోండి, ఆ 10 నిమిషాల్లో 1 నిమిషమో మొత్తం ఓవరాల్ వీడియోలో 1 నిమిషమో 1.5 నిమిషమో కనిపించారు పిల్లలు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్లో, అది కూడా ఇంపార్టెంట్. అలా కాకుండా ఇప్పుడు ఆ 10 నిమిషాల్లో మీరు అసలు క్రియేట్ చేసే కంటెంటే ఒక 8 నిమిషాలే పిల్లల వీడియోస్ ఉన్నాయనుకోండి, అది ప్రాబ్లమే అవుతుంది మళ్ళీ. అండ్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి ఖచ్చితంగా. అప్పుడు మీరు ఎక్కువ టైం కనుక కిడ్స్ ఉంటే వీడియోలో మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టినా కూడా ఇష్యూ రావచ్చు. ముందు అసలు ఆ ఇష్యూ ఏంటనేది చెప్పి మీకు ఇంకా చెప్తాను క్లియర్గా, సో దట్ ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. వాళ్ళకి వచ్చింది అయితే ఇదనమాట, ఎంకరేజింగ్ అన్వాంటెడ్ అటెన్షన్ టువర్డ్స్ మైనర్స్ అనేసి వచ్చింది. అది ఎక్కడొచ్చింది, రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది చూసారు మనకి, ఆ ప్లేస్లో అయితే అది వచ్చి మానిటైజేషన్ డిజేబుల్ అయిందనమాట. సో ఇది సేమ్ ఇదే ఇష్యూ 3 members వచ్చారు. ఆ 3 members కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటనేది చెప్తున్నాను. ఆ 3 channelsలో కూడా ఎక్కువ కిడ్స్ కనిపిస్తున్నారు వీడియోస్లో. అసలు కాన్సెప్ట్ ఛానల్ పేర్లు అలాగే ఉన్నాయి అండ్ కిడ్స్ రిలేటెడ్ కంటెంటే ఉన్నాయి అన్నమాట. సో కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. సో నేను ముగ్గురిని కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడిగాను అనమాట. సో డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్పారు. అండ్ ఛానల్ లింక్స్ కూడా నేను చూసాను యాక్చువల్గా. సో అది షేర్ చేద్దామని చెప్పి ఒకళ్ళని అడిగాను, కానీ వాళ్ళైతే వద్దులే అన్నారు. అంటే ఇదేంటంటే నేను వీడియోలో చూపిస్తే ఏంటంటే అర్థమవుతుంది, బట్ ఒక్కళ్ళనే అడిగాను. అడిగితే వాళ్ళైతే ఇంకా వద్దులేండి, అంటే వాళ్ళ ఛానల్కి ఇష్యూ అని కాదు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఇప్పుడు మంచిగా ఎదుగుతున్న ఛానల్ ఉందనుకోండి, వాళ్ళని చూసి కొంచెం ఇదవుతూ ఉంటారు. అది పోయిందనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని కొంతమంది ఇష్టపడరు అనమాట. సో నేను ఒక్కళ్ళనే అడిగాను, ఇంకా మిగతా ఇద్దరిని అడగొచ్చు, కానీ ఎందుకులే మళ్ళీ నో అని చెప్పి అనిపించుకోవడం అని చెప్పి నేనైతే అడగలేదు ఎవరిని కూడా. ఇంకా వాళ్ళ ఛానల్స్లో నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను, ఎక్కువ కిడ్స్ ఉన్నారనమాట. కాన్సెప్ట్లు మంచిగా ఉన్నాయి, వీడియోస్ అన్నీ చక్కగా చేశారు అందరూ కూడా. అండ్ ఇది మలయాళం ఛానల్ ఒకటి ఉంటుంది, ఛానల్ పేర్లు మనకు అనవసరం. అది 81 million సబ్స్క్రైబర్స్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ ఛానల్. సో దీనిగా తీసుకుని చేసిన ఛానల్స్ అనమాట ఈ 3 కూడా. అంటే అది బాగా వ్యూస్ వస్తాయి కదా అన్నట్లుగా చేసిన ఛానల్స్ అనమాట 3 కూడా. అన్నీ కూడా మళ్ళీ ఒకటైతే 1 lakh పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకటైతే 3 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకటేమో 80,000 అట్లా ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ ఛానల్ ఎంత పెద్దది అనేది మ్యాటర్ కాదు, వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది మ్యాటర్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ పెట్టేటప్పుడు, కిడ్స్ని చూపించేటప్పుడు వీడియోలో వాళ్ళకి ఏమి కూడా కొంచెం కూడా హాని కలిగే విధంగా ఉండకూడదు. అండ్ ఇదేంటంటే మెయిన్ అసలు ఇష్యూ ఏంటంటే కిడ్స్ని మాత్రమే చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు కదా వీళ్ళు. సో అటెన్షన్ కోసం చేస్తున్న కంటెంట్ కింద తీసుకుందనమాట. అక్కడ కాన్సెప్ట్ ఉన్నా కానీ కాన్సెప్ట్ కింద తీసుకోవట్లేదు యూట్యూబ్. కాన్సెప్ట్ వీడియోస్ కాకుండా, అంటే ఇప్పుడు హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వాళ్ళకి వ్యూస్ ఒక ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్లో అసలు వ్యూస్ రావట్లేదు, ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు అనుకోండి. ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మాయినో వాళ్ళ పిల్లల్ని ఎవరినో చూపించారు వీడియోలో, చూపించగానే వ్యూస్ బాగా వచ్చినాయి, మంచి పాపులర్ అయింది వీడియో అనుకోండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే మనం ఇలా చేస్తుంటే వ్యూస్ రావట్లేదు కదా, పిల్లల్ని చూపిస్తే వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి అదే పనిగా అవే చేస్తూ ఉంటారు. వ్యూస్ వస్తాయి, ప్రతి వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, అదే కంటిన్యూ చేస్తారు. అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు పిల్లల్ని మాత్రమే పెట్టి వీడియో మొత్తం క్రియేట్ చేయకూడదు, అంటే వాళ్లే కంటెంట్ అన్నట్లుగా పెట్టి క్రియేట్ చేయకూడదు అనమాట ఇక్కడ. అది దీని ప్రకారం చూస్తే కనుక. సో మీరు ఓన్లీ పిల్లల్ని పెట్టి వీడియోస్ మాత్రం చేయకండి, వీడియో లెంత్లో ఎక్కువ శాతం వాళ్ళు ఉండాలి. అండ్ ఇక్కడ కిడ్స్ విషయంలో చాలామందికి చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద వీడియోస్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. వాటికి రీజన్స్ ఏంటి అంటే, వీటిల్లో చాలా రకాలు ఉండే, స్టెప్ బై స్టెప్ చెప్తాను. మెయిన్ చైల్డ్ సేఫ్టీ పాలసీ గురించి చూసుకుంటే కనుక, ఒకటి
ఇప్పుడు డ్రెస్ లేకుండా ఉన్నారనుకోండి పిల్లలు, ఇప్పుడు కృష్ణుడి గెటప్ ఉంటుంది కదా, ఈ కృష్ణాష్టమి టైంలో ఎక్కువ మందికి ఇష్యూ వస్తుంది. పిల్లలకి షర్టులు లేకుండా ఫొటోస్ పెడతా ఉంటారు. దానివల్ల కూడా చైల్డ్ పాలసీ అని చెప్పేసి రిమూవ్ అయిపోతూ ఉంటుంది వీడియోస్. సో అలా కూడా పెట్టకూడదు అనమాట. కిడ్స్కి డ్రెస్సులు లేకుండా వీడియోస్ పెట్టడం కానీ ఇట్లాంటివి మీరు చాలా చూసి ఉండొచ్చు యూట్యూబ్లో. చూసినా కానీ అది ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే, అది ఇమీడియట్గా రాదు. మీరు పెట్టిన ఇమీడియట్గా వచ్చేసేది ఇష్యూ, ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది. అలాగే ప్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా, పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేదా భయపెట్టే విధంగా ప్రాంక్స్ లాంటివి అయితే చేయకూడదు అనమాట. ప్రాంక్స్ ఒకటి, అండ్ భయపడే విధంగా అయితే ఏమీ చేయకూడదు. ఇవి బేసిక్గా, అసలు చాలా బేసిక్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్. అసలు ఈ ప్రాంక్స్ అయితే పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకూడదు లెక్క అయితే. సో అసలు పిల్లలకైతే ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా పిల్లల చేత ట్రాక్టర్స్ అవి తోలిస్తూ ఉంటారు, ఒరిజినల్ నిజమైన ట్రాక్టర్స్. అంటే ఏం లేదు అక్కడ, ఊరికే జస్ట్ సరదా కోసం ఆ ట్రాక్టర్ ఏం కదలదు, ఊరికే జస్ట్ అట్లా పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి వీడియో తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా డేంజరే. అంటే అదేంటంటే ఆ వీడియో చూసి అక్కడ చేసేది ఎవరు, పిల్లాడు కదా, పిల్లాడు ఎక్కి కూర్చున్నాడు కదా. సో ఇప్పుడు ఆ వీడియో ఎవరన్నా పిల్లలు చూస్తే కనుక దాన్ని ఇమిటేట్ చేయడానికి చూస్తారు. ఓకే వాళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాము అన్నట్లు చూస్తారు. సో అవి డేంజరస్ యాక్టివిటీస్ కింద వస్తాయన్నమాట. అలాంటివి తోలించడము, లేదా నైఫ్స్ పట్టుకోవడము, లేదా బొమ్మ ఇవి ఉంటాయి కదా గన్స్ లాంటివి కూడా పట్టుకోకూడదు అనమాట. అవి చూపించినా కూడా, అవి పట్టుకుని కనిపించినా కూడా చైల్డ్ సేఫ్టీ పాలసీ లేదా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది వస్తుంది అనమాట వాటికి. అండ్ ఇలాంటి బొమ్మలు, ఈవెన్ బొమ్మల్లో కూడా ఏమైనా డేంజరస్గా, చూడడానికి డేంజరస్గా లేదా ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఏమైనా డేంజరస్గా అనిపించింది అనుకోండి, అప్పుడు కూడా ఇష్యూ వస్తుంది. అలాగే పిల్లల్ని అవమానించడం వీడియోస్లో, అంటే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం అనమాట. డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండకూడదు వాళ్ళతో, వాళ్ళని తిట్టడము లేదా కోపంగా అరవడము లాంటివి అయితే చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏ మాత్రం కొంచెం కూడా హాని కలిగించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఒక వ్లాగ్ చేశారు, ఆ వ్లాగ్లో మీ అబ్బాయిని స్కూల్కి రెడీ చేస్తున్నానని చెప్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టచ్చు, చూపించచ్చు, వాడిని ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి మొత్తం క్లియర్గా చూపించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అక్కడే మీరేం ఇబ్బంది పెట్టట్లే, ఊరికే జస్ట్ రెడీ చేస్తున్నారు అంతే. అండ్ ఇక్కడ ఎంత సివియర్గా ఉంటాయి పాలసీస్ అనేది చెప్తాను మీకు. ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు కూడా, బట్ అప్పుడు నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అంటే, జరిగింది ఆల్రెడీ ఒకళ్ళకి. ఏంటంటే ఒక చిన్న పిల్లాడికి నలుగు పెట్టి స్నానం చేపిస్తున్నారనమాట. మనకి నలుగు అంటే ఏంటి, నలుగుని బాగా రుద్దుతారు మామూలుగా, చేతులకి ఏంటి బాడీకి ఏంటి మొత్తం రుద్దుతూ ఉంటారు కదా. అసలు ఆ వీడియో చాలా చీకట్లో ఉంది, అంటే చీకటిగా ఉందన్నమాట ఆ వీడియో. అయితే వీడియో పెట్టారు, ఈ చెయ్యి గట్టిగా పడేసి ఇట్లా రుద్దుతున్నారు అనమాట మొత్తం ఈ చెయ్యి అంతా కూడా ఆ పిల్లాడికి. అది ఆటోమేటిక్ సిస్టమ్కి ఏదో నెగిటివ్గా డిటెక్ట్ అయింది, అంటే వాడిని ఏదో ఇబ్బంది పెడుతున్నారు అక్కడ అన్నట్లు చైల్డ్ పాలసీ కింద వీడియో రిమూవ్ అయిపోయింది అనమాట. ఆ పార్ట్ ఆఫ్ వీడియో, అంటే మనకి ఏ పార్ట్ ఆఫ్ వీడియోలో ప్రాబ్లం ఉంది అనేది కూడా చెప్తారు, మనకు మెయిల్ వస్తుంది అది. సో అంత చిన్నది కూడా పట్టుకునేది మనకి తప్పు కాదు. అది ఇక్కడ ఏంటంటే మనకి తప్పుగా అంది ఆటోమేటిక్ సిస్టమ్కి తప్పుగా కనిపించింది అనుకోండి, చైల్డ్ పాలసీ అని వేసేస్తుంది అనమాట. అండ్ పిల్లల్ని ఏడిపించకూడదు వీడియోస్లో. చాలామంది వీడియోస్ ఉంటాయి ఏడిపించే వీడియోస్, అవి కూడా మీకు అప్పటికప్పుడు ప్రాబ్లం రాకపోవచ్చు, ఇలా ఓవరాల్ ఛానల్ ఎఫెక్ట్ అవుద్ది అనమాట ఒకటేసారి. అలాగే పిల్లలకి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయకూడదు యూట్యూబ్లో. ఇది మనము జాగ్రత్తగా ఉండాలి, అండ్ యూట్యూబ్ సైడ్ నుంచి కూడా ఇది డేంజర్. ఎందుకంటే ఈ పర్సనల్ డీటెయిల్స్, ఇప్పుడు వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్, వాళ్ళ బుక్స్ పైన అట్లా ఉంటాయి కదా స్కూల్ పేరు కనిపించేలాగా, అలాంటివి డేంజర్. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూపిస్తున్నారు అంటే ఇట్లాంటివి యాక్చువల్గా జరిగినాయి కూడా. ఫేస్బుక్లో ఒక ఆవిడ మొత్తం అన్ని అప్డేట్స్ అనమాట, ఆమె లైఫ్లో ఏం జరుగుతుంది, ఏ టైంకి ఎక్కడికి వెళ్తుంది ఏంటి మొత్తం అన్నీ పెట్టేసింది. అట్లా ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళ అబ్బాయిని స్కూల్కి దించి వచ్చే టైము, మళ్ళీ తీసుకొచ్చే టైము, ఇవన్నీ అనమాట ఫాలో అవుతారు కదా. ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, కిడ్నాప్ చేశారు ఆ పిల్లాడిని. అఫ్కోర్స్ తర్వాత దొరికాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే మనం ఎంత పబ్లిక్ చేసుకుంటామో మన డీటెయిల్స్ని అంత డేంజర్ అనమాట. సో పిల్లల విషయంలో అది ఇంకా డేంజర్. సో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ కూడా మనం ఎక్స్టర్నల్గా అయితే షేర్ చేయకూడదు. వాళ్ళ పేరు కానీ, పేరంటే ఎట్లాగో చెప్తాం అనుకోండి వీడియోస్లో, పేరు వల్ల నష్టమే వచ్చేదిలే కానీ, బట్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ చెప్పాను కదా స్కూల్స్ కానీ ఏది ఇంకా వేరే ఏవి కూడా, అంటే వాళ్ళని ఏ టైంకి మీరు ఎక్కడికి తీసుకువెళ్తారు ఇవన్నీ అనవసరం బయట వాళ్ళకి. మీరు వ్లాగ్ ఏమన్నా పెట్టుకుంటే ఓకే, బట్ మీరు వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది యూట్యూబ్ సైడ్ నుంచి కాదు, పర్సనల్గా చెప్తున్నాను నేను. లేదంటే ఇప్పుడు ఎవరు ఎట్లా ఉంటారో, ఎవరు మన వీడియోస్ని ఫాలో అవుతారో ఏంటి మనం ఏం చెప్పలేం కదా. అలాగే మన సరదా కోసం కూడా పిల్లల్ని ఏడిపించకూడదు. మన సరదా కోసం పిల్లల్ని ఏడిపించి వీడియోస్ పెడుతూ ఉంటారు, అవి బాగా వైరల్ అవుతూ కూడా ఉంటాయి. మరి వైరల్ అయిన వీడియోస్ వచ్చినాయి కదా, మరి వాళ్ళకేం ప్రాబ్లం రాలేదా?
ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే. ఇప్పుడు ఏ వీడియో అయినా సరే ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో. అది డిటెక్ట్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయో ఆ అన్ని ఇష్యూస్లో ఇది కొంచెం మరుగున పడిపోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు చూడండి, ఒకటేసారి 3 ఛానల్స్కి వచ్చింది అంటే నేను ఒక ఛానల్కి అయితే పట్టించుకునేదాన్ని కాదేమో, 3 ఛానల్స్కి వచ్చింది. సో పిల్లల వీడియోస్ పెడితే ఏంటంటే వ్యూస్ మంచిగా వస్తాయి. ఎందుకంటే ముద్దుగా అనిపిస్తారు కాబట్టి పిల్లలు, వాళ్ళ మాటలు కానివ్వండి ఏదైనా సరే. సో దానివల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి పెడుతూ ఉంటారు కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట. పిల్లల్ని చూపించే వ్లాగ్స్ బోల్డన్ని ఉన్నాయి, మరి అందరికీ ఎందుకు పోవట్లేదు? సో మీరు ఎంత పార్ట్ ఆఫ్ టైం చూపిస్తున్నారు అండ్ ఎలా చూపిస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు పిల్లలు ఉన్న వీడియోస్ని అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అలాగే పిల్లల్ని చూపిస్తూ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ వీడియోస్ కూడా చేయకూడదు. అది కూడా ప్రైవేట్ కంటెంట్ కిందకే వస్తుంది అనమాట. మెయిన్గా కిడ్స్ విషయంలో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే అసలు పెట్టకూడదు యూట్యూబ్లో. అలాగే ఇంకోటి ఏంటంటే తమ్నైల్స్లో కూడా తమ్నైల్స్ అట్రాక్టివ్గా ఉండడానికి లైక్ పిల్లల ఫొటోస్ పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే వీడియోస్లో పిల్లలు ఉండరు, ఏదో చిన్న పార్ట్ ఆఫ్ వీడియో ఉంటారు, అయినా సరే తమ్నైల్స్లో పెడుతూ ఉంటారు ఆ పిల్లడి గురించి కూడా ఏదో చూపించినట్లుగా వీడియోలో. అంటే ఊరికే జస్ట్ ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి అనమాట వ్యూవర్స్ని. అది కూడా రాంగే ఒక రకంగా. సో మీరు ఏదైతే చూపిస్తున్నారో అదే తమ్నైల్లో పెట్టాలి. అండ్ మీరు పిల్లల ఫొటోస్ని తమ్నైల్స్లో పెట్టకపోవడమే మంచిది. ఈవెన్ ఏఐ జనరేటెడ్ అయినా, ఒట్టి నార్మల్ పిల్లల వీడియోసే కాదు, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయినా కూడా పిల్లల వీడియోస్ రిపీటెడ్గా పెట్టినా కూడా అది ఛానల్కి ప్రాబ్లమే అవుతుంది. ఆల్రెడీ పిల్లల వీటితో వీడియోస్ చేసే వీడియోస్కి ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వచ్చింది. సో మీకు అర్థమైంది కదా, పిల్లల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్ సపోర్ట్ ఉంటుంది కదా మనకి, గూగుల్ సపోర్టు అండ్ యూట్యూబ్ అఫీషియల్ బ్లాగ్ ఉంటుంది కదా, అందులో చూసి నేను చెప్తున్న విషయాలు అనమాట ఇవన్నీ కూడా. అంటే మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏం డేంజరస్ యాక్టివిటీ ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ చెప్పలేము. నాకు గుర్తున్నంత వరకు నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను కొన్ని, అంటే నేను ఊహించుకుని నోట్ చేసుకున్న పాయింట్స్ అనమాట ఇవి. అంటే ఇప్పుడు డేంజరస్ యాక్టివిటీస్ అని పెట్టింది అనుకోండి, డేంజరస్ యాక్టివిటీస్ ఏమొస్తాయి అలా సింపుల్గా కొన్ని. సో మనకి ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ అనిపిస్తుంది, అది మనకు కరెక్ట్ అనిపించినా కూడా యూట్యూబ్ సిస్టమ్స్కి రాంగ్ అనిపించింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్లలు, ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటుంటే మనం వీడియో తీసి పెట్టకూడదు దాన్ని, అది డేంజరస్ యాక్టివిటీనే కదా. అది ఫన్గా జరగనివ్వండి, సీరియస్గా జరగనివ్వండి, ఏదైనా సరే అలాంటి వీడియోస్ అయితే పెట్టకూడదు అనమాట. అండ్ కిడ్స్ కంటెంట్ పెడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. అండ్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే చాలు, ఇంకే ప్రాబ్లం లేదు అనుకోకండి. ఎందుకంటే మీ కంటెంట్ ఎలా ఉంది, మీరు వీడియోలో ఏం చూపిస్తున్నారని, అంటే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకుని ఏదైనా చూపించుకోవచ్చు అని కాదు కదా ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ మేడ్ ఫర్ కిడ్స్, ఈ కిడ్స్ అనేది ఎప్పుడో వచ్చింది, మనకు రావడానికి ఎప్పుడో వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకా రూల్స్ అయితే పెరుగుతూ వెళ్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే యూట్యూబ్ ఒక రకంగా చూస్తే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడుతున్నా ఏదో ఒక ఇష్యూ వచ్చే విధంగా అయితే ఉంటుందన్నమాట. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇదనమాట. ఒక రకంగా చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన, నేను అసలు చూడలేదు ఇప్పటి వరకు దీని గురించి. ఒకేసారి 3 వచ్చేపాటికి అసలు ఏంటి తెలుసుకుందాము. ఆల్రెడీ కిడ్స్ రిలేటెడ్ గురించి వీడియో పెట్టాను ఇంతకుముందే, బట్ ఎంత పెట్టినా కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. అదే చెప్తున్నాను కదా, మనకు కరెక్ట్గా అనిపించింది ఆటోమేటిక్ సిస్టమ్కి కరెక్ట్గా అనిపించకపోయి ఉండొచ్చు కదా. సో అట్లా జరుగుతున్నాయి అనమాట. అండ్ కొంతమంది ఓన్లీ పిల్లలతోనే వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏముండదు, కంటెంట్ ఏముండదు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక 2 yearsలో పిల్లలకి ఏం తెలియదు అసలు, ఊరికే జస్ట్ వాళ్ళు వీడియో తీస్తుంటే నవ్వుతారు, ఊరికే జస్ట్ ఆ వీడియోస్ తీసేసి మ్యూజిక్ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా డేంజరే ఇప్పుడు. అసలు అలాంటివి రీయూజ్డ్ మామూలుగా అయితే, ఎందుకంటే పిల్లల వీడియోస్కి అసలు మ్యూజిక్ పెట్టకూడదు. అసలు ఈ విషయంలో మీకు ఒకటి చెప్తాను. ఈ విషయం నేను ఛానల్ చెకింగ్స్ స్టార్ట్ చేసిన కొత్తల్లో, ఎప్పుడు 2026 కదా, నేను స్టార్ట్ చేసింది 2023-24 ఆ టైంలో అనుకుంటా. స్టార్టింగ్ ఛానల్ చెకింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అనమాట. అయితే ఒక అతను వచ్చారు ఛానల్ చెకింగ్కి, మొత్తం అన్నీ ఇలాంటి వీడియోసే ఉన్నాయి. ఏది పిల్లల్ని చూపిస్తూ ఊరికే ఏం మ్యాటర్ ఏం లేదు వీడియోస్లో, ఊరికే వాడేదో ఆడుకుంటుంటే వీడియో తీసి మ్యూజిక్ పెడతాం, వ్యూస్ వచ్చినాయి అనమాట వాటికి. అలా పెట్టకూడదు, డిలీట్ చేయమన్నాను అని చెప్పి, ఇదేంటి మీరు చెప్పిన మాట అనవసరంగా విన్నాను, అసలు నా ఛానల్ వ్యూస్ అన్నీ పడిపోయినాయి అనేసి చెప్తున్నారు. అసలు వ్యూస్ అన్నీ వచ్చింది నా కంటెంట్కే. ఇప్పుడు అదే కంటెంట్తో చేసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రీయూజ్డ్ అని వచ్చేది. బట్ ఏంటంటే చాలామందికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అది పర్సనల్గా వచ్చి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానో అవి ఎందుకు రీయూజ్డ్ అవుతాయి ఏంటి,
ఇప్పుడు కంటే ఇప్పుడు నేను వీడియోలో ఏవైతే చెప్పానో అవన్నీ ఎప్పటి నుంచో వస్తున్నవే. అవన్నీ ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలే. ఇంక నేనేం చేయగలను చెప్పండి. ఇప్పుడు అలాంటి ఛానల్స్ రీయూజ్డ్ వచ్చినాయి చూశాను కాబట్టే నేను చెప్పాను అట్లా. సో ఏం లేదు, పోనీ దగ్గరగా కూడా కాదు తీసింది వీడియోస్. దూరంగా ఎక్కడో వాడెక్కడో రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఊరికే వీడియో తీయడం. లేదంటే ఇప్పుడు మనకి గణేష్ చతుర్థి టైంలో దేవుడు ఉంటాడు కదా, అక్కడ వీధుల్లో పెడుతూ ఉంటారు కదా, అక్కడ పెట్టినప్పుడు ఈ బుడ్డోడు వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటే దాన్ని వీడియో తీసేసి మ్యూజిక్ పెడతాం. అక్కడ యూట్యూబ్ ఎలా చూస్తుందంటే అసలు కాన్సెప్ట్ ఏముంది అక్కడ, క్రియేటర్ ఎఫర్ట్ ఏముంది అక్కడ అనేది చూస్తుంది అనమాట. అది లేకుండా మనం వీడియోస్ పెడితే ఎలాంటి యూజ్ ఉండదు. అది అలాంటి వీడియోస్ పిల్లలతో వేస్ట్ అసలు నన్ను అడిగితే. అక్కడ ఏంటంటే కాకపోతే ఇది రీయూజ్డ్ లాగా డిటెక్ట్ అవ్వదు. ఎందుకు డిటెక్ట్ అవ్వదు అంటే ఇది ఒక చిన్న లూప్ హోల్ అనమాట. ఏంటి, మనకు మనిషి వీడియోలో కనిపిస్తుంటే మ్యూజిక్ యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు అక్కడ. అది లూప్ హోల్ ఒక రకంగా చెప్పాలంటే. అది కరెక్ట్ కాదు. యూట్యూబ్ కనుక డీప్ చెక్ చేస్తే అది రాంగే. ఎందుకంటే కాన్సెప్ట్ ఏం లేదు వీడియోలో. సో అట్లా చేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఇష్యూ వస్తుంది అనమాట. సో పిల్లల్ని చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూపించండి. అండ్ వీడియో లెంత్లో పావు వంతు కంటే తక్కువ పిల్లలు మాత్రం కనిపించాలి. సో మీకు మొత్తం మ్యాటర్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇంకా ఏ డౌట్ రాకుండా అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను అన్ని వీడియోస్లోనూ ఇట్లాగే అనుకుంటాను. కానీ వీడియో చూసిన తర్వాత కూడా ఇందులో లేని డౌట్స్ అడుగుతారు. ఓర్ని ఇది మర్చిపోయానా అనిపిస్తుంది నాకు కామెంట్స్ చూసిన తర్వాత. ఎనీవే, ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇక్కడ రిప్లై రాకపోతే కనుక అక్కడైతే మెసేజ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం నేను వీడియో షూట్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తున్న వాయిస్ ఓవర్ అండి ఇది. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి ఒక ఛానల్కి అయితే ఇష్యూ రిజాల్వ్ అయ్యింది. అయితే ఆ ఒక్క ఛానల్కి అపీల్ చేయడం వల్ల రిజాల్వ్ అయ్యిందనమాట. అది టెక్స్ట్ అపీల్ అయితే వచ్చింది. టెక్స్ట్ అపీల్ వస్తే రిజాల్వ్ అయ్యింది చేస్తే. అయితే ఇక్కడ మానిటైజేషన్ అయ్యింది కానీ కిడ్స్ని మళ్ళీ ఎక్కువగా చూపిస్తా సేమ్ అదే విధంగా చేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఇష్యూ వస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళు మార్చి చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకో 2 ఛానల్స్ అని చెప్పాను కదా, వాటిల్లో ఒక ఛానల్కి అయితే అపీల్ సక్సెస్ అవ్వలేదు. అలాగే ఇంకో ఛానల్కి వచ్చేసి రిజల్ట్ రాలేదు ఇంకా నేను ఈ వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే టైంకి. సో నేను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో పబ్లిష్ అయ్యేలోపు నేను కామెంట్స్లో కూడా నేను రాసైతే పెడతాను ఏం జరిగింది ఆ ఛానల్కి అనేది.